ప్రస్తుతం మనం యూట్యూబర్ వైష్ణవి ఇంటి దగ్గర ఉన్నాం. విజువల్లో మీరు చూడండి, ఇదే ఇల్లు. ఒక 2 గంటల క్రితమే అంత్యక్రియలు జరిగిపోయినాయి. టెంట్ వేసిండ్రు, కుర్చీలు, విషాదంతో నిండి ఉంది ఈ ఈ ప్రాంతం మొత్తం. ఇక్కడ వాళ్ళ ఇంటి ముందు, ప్రజెంట్ వాళ్ళ ఇంటి ముందే ఉన్నాం. ఇదే వాళ్ళ ఇల్లు. చూడండి, ఇది ఒక పైన ఒక ఫ్లోర్ ఉంటుంది ఈ ఇల్లు. మనం పైకి వెళ్దాము, ఇంకా చాలా వాళ్ళ దగ్గర మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇదే ఇల్లు, ఇదే ఇల్లు. మనం పైకి వస్తే ఈ భర్త హరిబాబు వైష్ణవిని చంపింది ఈ రూమ్ లో. మనం లోపల నుంచి వెళ్దాము, అది చూద్దాము. ఇదే రూమ్, ఆ రూమ్ కు సంబంధించిన కిటికీ ఇది. ఆ రూమ్ కు సంబంధించిన కిటికీ. అయితే వైష్ణవిని చంపుతున్న క్రమంలో వీళ్ళ అమ్మ నాయన, ఎవరైతే వైష్ణవి వాళ్ళ అమ్మ నాయన, ఇక్కడనే ఇదే మంచం మీద ఇక్కడనే నిద్రపోయినంట, ఇదే మంచం మీద. చంపుతున్న క్రమంలో అరుపులు అవి ఇవి లైట్ గా వినిపించినా కూడా వాళ్ళు ఏదోలే మామూలుగా వాళ్ళు కొట్లాడుకుంటారు, కొంచెం నవ్వుతూ ఉంటారు, కానీ వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోలేదు అనేది ఒక తెలుస్తుంది. ఇక్కడ వార్త ఇక్కడనే పడుకున్నారు. ఇదే రూము, ఇది వాళ్ళ కంపౌండ్ ఇల్లు. వాళ్ళ అమ్మ ఇంకా తీవ్ర విషాదంలో ఉంది, తీవ్ర విషాదంలో ఉంది. అసలు ఆమెకు మాట్లాడి మాట్లాడి గొంతు కూడా పోయింది, ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా రావడం పరిస్థితి ఉంది. చాలా విషాదవదనంలో ఉంది. ఇదే ఇల్లు. మీకు ఆ రూమ్ చూపిస్తాను నేను. మనం ఇబ్బంది పెట్టాలనేది ఉద్దేశం కాదు, కానీ వీళ్ళ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం, మోసం ఇంకొకరికి జరగొద్దు అనేది మనం ఈ వార్తను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా విషాదకరం. ఆమె దాదాపు నిన్న మొన్న నుంచి ఇప్పటికీ ఏడుస్తూనే ఉంది. కన్నీళ్లు మొత్తం ఇంకిపోయిన పరిస్థితి. అమ్మ, మీరు అప్పుడు మీ బిడ్డను అట్లా చంపుతున్నప్పుడు మీరు ఇక్కడ బయటనే ఉన్నారంట కదా? కుక్కలు మరుగుతున్నాయి, వాళ్ళ కుటుంబమే ఫోన్ చేసినట్టున్నారు. అరే అత్తున్నావురా, జాగ్రత్త ఉండరా వాళ్ళని ఉన్నారని ఫోన్ చేసి లంజ ఒడుగులు. కుక్కలు మరుగుతున్నాయి, నాకు భయం పడుతుంది. ఇంట్లో కొదంపై అన్నప్పుడే ఎవరిదాకా ఏ శబ్దం లేదు. నేను పోయి ఇంట్లో వన్నాక కొంచెంసేపటికి 3 గంటలకు ఆయన మూత్రం. చాలా ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది. కొన్ని వాటర్ తాగండి, కొన్ని వాటర్. నేను సేతారానికి రూపాయలు ఇచ్చిన, గడపడిన తిండి పెట్టిన, 5 గుట్లు కోలిచ్చింది పెట్టడానికి. రాత్రి తినయ్య గడపడిన పండుకోన్నా. నేను ఏ పాపం చేసిన ఆయనకి ఏ లేదు. వాళ్ళింటిలో మా ఇంట్లో ఇల్లు లేదు. వాళ్ళింటితోనే నా బిడ్డను ఎదుపులు పెట్టిండు. నేను ఒక్కదాన్ని వేసుకుంటా. 4 ఎకరాల భూమి. వాళ్ళ మదరు మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నా, కానీ చాలా ఆమెకు అసలు దగ్గు, ఏడ్చి కన్నీళ్ళు, అసలు మాటలే పడిపోయినాయి. గుర్తిస్తాను. ఒకసారి ఇంట్లోకి పోదాం, ఒక్కసారి ఆ గ్లాస్ తీస్తున్నాము. అమ్మ, మీరు ఏమవుతారమ్మా? వైష్ణవికి ఏమవుతారు మీరు? నేను చుట్టాలమ్మవుతాం. ఈ సంఘటన తెలిసినప్పుడు నేను ఇప్పుడే వచ్చిన, నాకు తెలియదు. వైష్ణవి దగ్గర అమ్మాయి బాగుంటుండే, బాగా హుషారు అమ్మాయి. మేము యూట్యూబ్ తీస్తుంది కదా, బాగుంటుండే. హరిబాబు మీ దగ్గర ఎప్పుడన్నా మాట్లాడే? మాకు తెలియదు, ఆడు తెలియదు, వేస్ట్ గాడు. మా అమ్మాయిని మాకు ఇచ్చేసి పోతే అయిపోతుండే. ఆడు చంపే అవసరం ఏమొచ్చింది? మా అమ్మాయిని మాకు ఇచ్చేసి వెళ్ళిపోతే అయిపోతుండే. మాకు అద్దనుకుంటే కనుక్కున్న వాళ్ళు చదువుకుంటారు కదా, ఏ హక్కుతోటి చంపుతాడు ఆడు? అది కరెక్ట్ కాదు కదా. మీరు మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు, మీరు అందరు ఇట్లా అమ్మాయిలకు అన్యాయం జరిగేటట్టు చూడకుండా న్యాయం జరిగేటట్టు చేయండి. మేము అందుకే వచ్చినామమ్మా. మీలాంటి మీకు ఈ వైష్ణవికి జరిగినట్లు ఇంకొకరు జరగదు. అమ్మాయిలు ఎంతో మంది, చాలా మంది బలైపోతున్నారు. ఇట్లా ఆడు చంపాలా? అన్ని చంపితేనే ఏదో ఒక పరిష్కారం. ఇంకొకళ్ళకు సుఖ భయం ఉంటది కదా చంపితే. ఇట్లనే చేస్తుంటే, ఇట్లనే చంపుకుంటూ పోతే ఎవరు చేస్తారు అన్నట్టే కదా. ఆడు అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండి అమ్మాయిని చంపేసిపోయిందంటే అదెంత ధైర్యం. ఇంకేందంటే తల్లిదండ్రులు పక్కన పెట్టుకొని కూడా చంపినంటే అదెంత ధైర్యం ఉంటే చెప్పండి.
వాళ్ళు కట్నం కోసం వేధించుడు, తీసుకురమ్మనుడు, అమ్మాయి కట్నం కింద ఇట్లా వేధించుకుంటే ఎంతమందిని చంపుతారు? ఏం న్యాయం జరుగుతుంది? అంటే వైష్ణవి కోసం మందు దాగినోడు ఈరోజు వైష్ణవినే చంపేశాడు. నటించిండు, ఆడు ప్రేమగా కాదు, ఇక ఏమి ఇస్తారో బతుకుదామన్నట్టు చూసిండు. ఇంకా ఆస్తులన్నీ తీసుకపోతా అమ్ముకొని పోతా అన్న విధానంగా చూసిండాడు. వేస్ట్ గాడు, ఏం చేస్తాం? ఒకసారి ఇంట్లోకి వెళ్దాం. ఇంట్లోకి ఒక 2 నిమిషాలు. ఇదే ఇల్లు, ఇదే ఇంట్లో వైష్ణవి తన చిన్నతనం అంతా గడిపి ఇక్కడనే పుట్టి పెరిగి ఇదే ఇంట్లో, ఇదే వంట రూమ్లో, ఇదే బెడ్రూమ్లో, ఇదే దేవుని రూమ్లో. ఇప్పుడు వైష్ణవిని చంపింది ఇగో ఇదే రూమ్. పోలీసులు లాకేసారు, ఇది లాకేసారు, ఎవరు అక్కడ పోకుండా ఇదే రూమ్లో. ఎంత ధైర్యం ఉండాలి ఈ హరిబాబు అనేవానికి. పక్కల అత్తమామని ఇదే రూమ్లో పెట్టుకొని ఇదే రూమ్లో చంపిండంటే నిజంగా ఎంత కన్నింగ్, ఎంత డేంజర్, ఎంత దుర్మార్గం, ఎంత దరిద్రమైన వ్యక్తి అంటే అసలు చెప్పుకోడు. సరే ఇంట్లో ఎవరు లేరు అంటే అది కాదు, అత్తమామ ఉన్నారు, వాళ్ళు బయట నిద్రపోయినారంట. నేను చూపించిన కదా స్టార్టింగ్లో బయట. తర్వాత కొంచెం చలి లేకపోతే మళ్ళీ ఇంట్లోకి వచ్చి పడుకున్నారు. వాళ్ళు ఇంట్లో ఉన్నాక కూడా ఇదే రూమ్లో చంపిండు. మీకు ఇదే ఈ ఈ ఈ రూమ్కు సంబంధించి కిటికీ బయట నుంచి కనిపిస్తుంది మీకు. ఎంత కన్నింగ్, ఎంత డేంజర్ అంటే, ఎంత నటించిందంటే వాళ్ళు ఏమనుకున్నారంటే చిన్న చిన్న అరుపులు అవో వినిపిస్తుంటే మామూలుగా వాళ్ళు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేస్తారు కాబట్టి మామూలులే ఉండొచ్చులే అని అనుకున్నారంట. అయితే ఒకసారి వైష్ణవి వాళ్ళ తండ్రి కూడా పిలిస్తే ఒకసారి పూర్తి డీటెయిల్స్ కనుక్కుందాం మనం. వాళ్ళ బ్రదర్ మీ పేరు ఏమన్నా? ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు, మీ చెల్లికి జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగవద్దు, ఈ మనిషికి చాలా కఠిన శిక్ష పడాలనేది ప్రధాన ఉద్దేశం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది ఏం కాదు, సారీ ఏమనుకోవద్దు. మీ పేరండి? నా పేరు రవితేజ. మీరు వైష్ణవికి పెద్దన్ననా? అవును. మీరు ఎక్కడున్నారు నిన్న జరిగిన ఈ సంఘటనతోటి? మీరు ఏడున్నారు అప్పుడు? నేను నార్మల్ హైదరాబాద్లో ఉంటాను, అక్కడే వర్క్ ఉంది నాకు. కాబట్టి ఇంటికాడ ఎటువంటి గొడవలు ఉండే, నార్మల్గా ఎటువంటి గొడవలు ఉండే కాబట్టి చెల్లె మేము నమ్మకం ఇట్లా ఇక్కడ ఉన్నది కదా, అమ్మ వాళ్ళకి కూడా తోడు ఉందని చెప్పేసి మేము హైదరాబాద్లో వెళ్ళి జాబ్ చేసుకుంటున్నాం. తమ్ముడు కూడా ఇక మదర్ డెలివరీకి ఉందని చెప్పేసి వైజాగ్ వెళ్ళాను. అంటే మీ తమ్ముడు వైజాగ్లో ఉంటాడా? వైజాగ్లో ఉండడు, కాకపోతే డెలివరీ ఉన్నది కాబట్టి మరదలో అక్కడికి వెళ్ళిండు అంతే. డెలివరీ కోసం వెళ్ళారు అక్కడికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి. అంటే మీరేమో హైదరాబాద్లో, మీ తమ్ముడేమో వైజాగ్ వెళ్ళిండు. ఆ క్రమంలో మీ ఇంట్లో మీ అమ్మ నాన్న, మీ అదే హరిబాబు, మీ చెల్లి మాత్రమే ఉన్నారు. అవును. అసలు వీళ్ళకి మధ్య ఎట్లా పరిచయం ఏర్పడింది? పరిచయం అంటే ఆ టైంలో నార్మల్గా చెల్లికి పెళ్లి చూపులు చూస్తున్నారు అన్నట్టు, వద్దని చెప్పిన. అది ఏ ఇయర్ ఏమన్నా చెప్పగలుగుతారు? ఇది 2026, 2025, 24 to 5 మధ్యలో స్టార్ట్ చేశారు మెల్లమెల్లగా సంబంధాలు చూడడం. నేను చిన్న పిల్లనే కాబట్టి వద్దు అని చెప్పేసి చెప్పాను, ఎంతో బతిమిలాడని చెప్పాను. 17 సంవత్సరాలు, 16, 17 ఉన్నాయి కాబట్టి అవసరం లేదు, ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకు అంత ఎగిరితపడుతుంది అని చెప్పేసి మామూలుగా చెప్పినా కానీ వెళ్ళలేరు. ఆ టైంలో ఒక్కసారి మాటిన్నారు. లాస్ట్ 3-4 సంబంధాలు చూసిన తర్వాత ఒకసారి మాటిన్నారు. చెల్లె కూడా వీడిని చూసిన తర్వాత నాకు ఇష్టం లేదు అని చెప్పేసి చెప్పింది. వాడెవాడు ఇట్లున్నాడు అంతా, వాడిని చూస్తే నాకు ఇట్లా అనిపిస్తుంది అని చెప్పేసి ముందే చెప్పింది. కానీ వాడు వచ్చి చూసిన తర్వాత అప్పట్లో యూట్యూబ్ చేస్తుంది కాబట్టి, అంటే సొంత ఛానల్ లేదు అప్పుడు, వాళ్ళ దాంట్లో చేస్తుంది. చేయడం వల్ల మరి చూసిండు, నచ్చిందని చెప్పేసి కూడా అన్నాడు. ఆ టైంలో నా నెంబర్ తీసుకున్నాడు. మిగతా వాళ్ళ అన్న తమ్ముడు హరిబాబు మా అందరి నెంబర్లు అందరికీ తీసుకొని మెసేజ్ చేసుకుంటే, మీరు అంటే ఇట్లా నాకు ఇష్టం బాగా, మీ ఫ్యామిలీకి వస్తా అనుకుంటున్నాను నేను, మీ ఫ్యామిలీ చాలా మంచిది అని చెప్పేసి కాళ్ళ మీద పడడం, నార్మల్గా బతిమిలాడడం. ఇంటికి వచ్చి బతిమిలాడే వాళ్ళ హైదరాబాద్ ఫోన్లో మెసేజ్ చేసుకుంటూ అప్పుడప్పుడు వీలైతే కాల్ కూడా చేసి మాట్లాడతాడు. ఇక అట్లనే మెల్లిమెల్లిగా చెల్లికి కూడా మెసేజ్ చేయడం, కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ మెసేజ్ చేసి బతిమిలాడడం ట్రై చేసాడు. చెల్లెకి ఏంటని చెప్పంటే గిఫ్ట్లు అంటే కొంచెం పిచ్చి, ఎవరికి గిఫ్ట్ ఇచ్చినా పర్లేదు తీసుకుంటుంది, కానీ నార్మల్ వేసుకుంటుంది, అది వేరే ఉద్దేశంతో కాదు. అన్నదమ్ములు గిఫ్ట్ ఇచ్చినా తీసుకుంది. కానీ ఆ టైంలో ఎందుకు ఐఫోన్ అంటే కొంచెం ఇష్టం ఉండే,
వాడేం చేసి వాడేం చేసిండంటే ఆ వీక్నెస్ ఒకటి వాడుకున్నాడు. ఐఫోన్ కొనిచ్చాడు. నార్మల్గా నువ్వు నాతో మాట్లాడచేయాలి, నీకు ఐఫోన్ కొనిస్తాను నేను, ఫ్రెండ్ లాగా మాట్లాడంతే, ఏదో ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందని చెప్పేసి అనుకొని చెప్పేసి కొనిచ్చాడు. కొనిచ్చిన తర్వాత అయినా పట్టించుకోలేదు. ఐఫోన్ కొనిచ్చిండు, అది నీ కర్మ, నువ్వు కొనిచ్చినావు, ఏదో ఫ్రెండ్గా తీసుకున్నా నేను నార్మల్గా, అంతేగాని వేరే ఉద్దేశం లేదని చెప్పేసి మెసేజ్ చేస్తూ బంద్ చేసింది. నార్మల్గా అప్పుడప్పుడు మాట్లాడేది అంటే మెసేజ్లలో. వాడేం చేసింటే నువ్వు ఉంటేనే నేను ఉంటా, లేకపోతే నేను చచ్చిపోతా, కాబట్టి ఆ ఐఫోన్ ఉంచుకో, నాకేం వద్దు, నేను నీ పేరు కూడా ఏం రాయని చెప్పేసి వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోలేదు అసలు. ఫస్ట్ ఒప్పుకోనని చెప్పి అన్నారు, మొత్తానికి మా పిల్ల వద్దని చెప్పేసి అన్నారు. ఈ మధ్యలో ఏముందో వాళ్ళ అమ్మ నన్ను ఒప్పించి, సరే ఇది మా అమ్మ కూడా ఒప్పుకుంది, ఒప్పుకో అని చెప్పేసి మాట్లాడాడు. ఒకసారి వచ్చిర్రు వాళ్ళు, మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇక మనీ విషయంలో కట్న కానుకల గురించి మాట్లాడుకున్నాం. ఇక ఎంతకో ఫిక్స్ అయింది ఒకసారి. అంటే ఎక్కువ మంది రాలే, వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చారు అంతే. వాళ్ళ అన్నదమ్ములు కూడా ఒప్పుకుంటలేరని చెప్పేసి అన్నారు ఫస్ట్. వాళ్ళ అమ్మను ఒక్కదాన్ని తీసుకొని వచ్చిండు. ఒక్కదాన్ని తీసుకొని వచ్చి మాట్లాడారు. ఓకే అని చెప్పేసి వాళ్ళ అమ్మ కూడా అన్నది, ఒప్పుకున్నది. ఇక్కడనే కూర్చొని మాట్లాడినాం. ఇక వెంటనే పెళ్ళి పెట్టుకుందాం అని చెప్పేసి మాట్లాడుకున్న తర్వాత అవేమో ఫస్ట్ పైసలు ఇచ్చుకుంటారు కదా, బట్టలకు పూల పనులు పెట్టుకుంటారు చెప్పి ఆర్డర్ చేశారు. నాకు కూడా సింపుల్గా అట్లా పైసలు ఇచ్చుకున్నాం. మేము వాళ్ళకు 25,000 30,000 ఏమి ఇష్టం, వాళ్ళు మాకు ఒక 10,000 ఏమి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ మళ్ళీ ఇంటికి అయిన తర్వాత నాకు ఇష్టం లేదని చెప్పేసి అన్నారు. ఇష్టం లేదు, నాకు అవసరం లేదు, హరిబాబు వాళ్ళ అమ్మ ఇష్టం లేదని చెప్పేసి అంటే ఇతను చూసి నాకు అదే పిల్ల కావాలని చెప్పి అంటూ మాట్లాడిండంట. మెసేజ్ చేసిండు, ఇట్లా మా అమ్మ అంటుంది మనం బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి అడిగితే నాకు అవసరం లేదు, నేను ఒప్పుకోండి ఎక్కువ, నాకు అసలు అవసరం లేదు, నువ్వు ఏదో నార్మల్గా ఇట్లా ఒప్పుకున్నానికి నువ్వు ఇట్లా చేస్తే కరెక్ట్ కదా, నాకు అవసరం లేదు, కావాలంటే నీ ఐఫోన్ నువ్వు తీసుకో అని మీ చెల్లెలు అన్నది. ఇవన్నీ అన్న తర్వాత సరే ఒక వారం రోజులేమో గ్యాప్ వచ్చింది. వారం రోజుల తర్వాత ఒక విషయం తెలిసింది, వాడు మందు తాగిండు అని చెప్పేసి. మందు ఎందుకు తాగిండు అని చెప్పానంటే అమ్మాయి కోసం, మా చెల్లి కోసం. తాగిన తర్వాత మళ్ళీ మా అమ్మకు ఫోన్ చేసిండు, డైరెక్ట్ ఫోన్ చేసిండు హరిబాబు. ఫోన్ చేసి అత్తమ్మ ఇట్లా సంగతి జరిగింది అంటే, ఫస్ట్ వాళ్ళు ఒప్పుకోలేరు కదా, వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేరు అంటే, ఆ నాన్న లేడు అనుకుంటా, అమ్మ ఒప్పుకోలేదు. ఆ విషయం మాకు లైట్ తెలిసింది. వారం రోజులు ఫోన్ బంద్ ఉన్నది. ఫోన్ బంద్ ఉన్న తర్వాత వారం తర్వాత మళ్ళీ మేము ఫోన్ చేస్తే కలవలేదు. ఏమైంది అని చెప్పానంటే ఏం తెలియలేదు ఫస్ట్. మరి ఇట్లా వచ్చిర్రు మాట్లాడారు, ఏం రీజన్ లేకుండా ఏంటి, మరి ఒకసారి పోయి చూద్దామని చెప్పేసి అనుకున్నాం. అదే టైంలో ఒకసారి ఫోన్ చేసి అతను మాట్లాడి చెప్పిండు అంటే, ఇట్లా సంగతి జరిగింది అత్త, మా వాళ్ళు వద్దని చెప్పి అన్నారు, నన్ను బ్లాక్మెయిల్ చేశారు, మేము చూసిన పిల్లని వేసుకో, వాళ్ళు కట్నం ఎక్కువ ఇస్తా అని చెప్పి అన్నారు, మీరు కట్నం తక్కువ ఇస్తా అని చెప్పి అన్నారు కదా, అందుకే మిమ్మల్ని వద్దని చెప్పేసి అంటారు. నాకు ఆ వైశ్యం అంటే బాగా ఇష్టం, కాబట్టి నేను ఆమెను వదులుకోలేను, నాకు అటు అవసరం లేదు, నేను మీ దగ్గరికి వచ్చేస్తా, ఏమంటే అవుతామని చెప్పానంటే, అట్లా వద్దు నాన్న, ఇట్లా పద్ధతి ప్రకారం తీసుకుంటే మంచిగా ఉంటుంది, నార్మల్గా ఇట్లా లేచి పీపుల్ చేసుకుంటే ఇవన్నీ మనకు ఆశ్చర్యం అన్న, మంచిది కాదు, అది కరెక్ట్ కూడా కాదు. ఇదే విషయం మీద వారం రోజులు నెల రోజులు చర్చ జరిగింది, నడిచింది కూడా. ఆఖరికి వస్తే మరి మళ్ళీ ఏం మాట్లాడిండు చెల్లెతోటి, ఆ విషయం ఏంటో మనకి తెలియదు, కానీ చెల్లె కూడా సరే ఒప్పుకున్నది. ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మని అడిగేసి పెట్టింది. వాళ్ళ అన్నమ్మలు కూడా బెదిరించారు ఫస్ట్ స్టార్టింగ్లో, నువ్వు అటు వెళ్ళిపోతాని చెప్పంటే ఇద్దరు కలిసి చంపేస్తాం, ఇద్దరిని కలిపి చంపేస్తాం, మేమిద్దరం కాదు మాతో ఇంకా 10 మందిని తీసుకొచ్చి మీ ఫ్యామిలీని ఏజ్ చేయలేవు అది చేసేస్తాం అని చెప్పేసి మాటలు తీయటం, కొంచెం రాశిగా మాట్లాడటం అని చెప్పినట్టు. అవి మనం డైరెక్ట్ అంటే కొంచెం గుండె కలుగుతాయి అవి. ఆ టైంలో ఇతను డైరెక్ట్ వచ్చేసి నేను పారిపోయేసిన డైరెక్ట్, నాకు వైషమ్యనే కావాలని చెప్పేసి పోయి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నాడు వెంకటాపూర్ గుళ్ళో, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ చేసుకున్నారు నైట్ టైంలో, అది కూడా నైట్ టైంలో. ఇక నైట్ టైంలో కూడా అది వాళ్ళిద్దరితో పాటు ఎవరు వెళ్ళిండ్రు పెళ్లి చేసుకుంటున్న క్రమంలో, మీ ఇంటి వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ ఇంటి ఎవరు లేరా, ఇంకెవరైనా ఉన్నారా? అది నాకు ఐడియా లేదు, ఎందుకంటే నేను ఇక్కడ లేను కాబట్టి నాకు తెలియదు ఆ విషయం కూడా. చేసుకుని డైరెక్ట్ ఇదే ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళు చూసి షాక్ అయ్యారు. కాసేపు కూర్చొని మాట్లాడారు. మరి ఏంటి సంగతి, ఏంటి ఇట్లా ఇంట్లో ఎందుకు చేశారు అని చెప్పేసి మా వాళ్ళందరినీ పిలిపించినాం, మాట్లాడిపించినాం. అత్తమ్మ నేను పని చేసుకుంటున్నా, నేనన్నా మీరు తప్పు చేశారమ్మా,
వాడు కరెక్ట్ కాదు, నేను ఫస్ట్ నుంచి చెప్తాను వాడు కరెక్ట్ కాదు అని చెప్పేసి. వాడిని ఎందుకు ఇచ్చి పెళ్లి చేసారో రీజన్ ఏంటని చెప్పంటే వాడు ఇట్లా చచ్చిపోతున్నారు అని చెప్పంటే చచ్చిపోని, మనకేం సంబంధం? వాడు చచ్చిపోతుంటే మనకేం సంబంధం? వాడెవడు మనం ఎవరు? కాబట్టి ఈ మాటలు మాట్లాడకొచ్చిన నేను, వాడు ఇప్పుడు చచ్చిపోదని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ చేసిండు. దాని తర్వాత చెల్లెని చంపాడని చెప్పేసి గ్యారంటీ ఏంటి? నాకు అప్పుడే వచ్చింది డౌట్. మీకు అప్పుడే డౌట్ వచ్చిందా? స్టార్టింగ్ వచ్చింది. ఓకే. మా ఇంట్లో మెయిన్ నాకు ఏదైనా ముందు వస్తుంది, అనుమానం వస్తుంది. వీళ్ళు మాట వినకపోతే అది అయిపోయిన తర్వాత ఇట్లా బాధపడాల్సి వస్తుంది. మళ్ళీ వాడు చచ్చిపోవచ్చు, చంపచ్చు, ఏదైనా. మంచి మీకు అంతకు ముందుకే హరిబాబు క్యారెక్టర్ గురించి తెలుసా? మీ చెల్లెలకి పరిచయం కాక ముందే? లైట్గా చెప్పాలంటే నాకు ఆతృత ఎక్కువ. నాకు తెలిసి మా చెల్లి కొంచెం అందంగా ఉండడం చూసి ఏదో ఆశపడ్డాడు. అలాగే అతని బిహేవియర్ కొంచెం చూసినా అతను అర్థం చెప్పేసి ముందే కన్ఫర్మ్ చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ అన్నదమ్ములు ఒకడైతే తమ్ముడు ఒకటి కాడు కదా, అమ్మ ఒకడైతే కొడుకు ఇంకొకటి కాడు కదా. వాళ్ళది కోరుట్లోనే కదా? గొర్రెలనే. ఓకే. మీ మదర్ తోటి చెప్పినావు వాడు చనిపోతా అన్నాడు, రేపు చంపడానికి గ్యారంటీ ఉందని మీరు చెప్పిన తర్వాత ఏం జరిగింది? ఇంకా నన్ను కన్ఫ్యూజ్ చేసి మొత్తం కన్ఫ్యూజ్ చేసి ఒప్పించారు నన్ను కూడా. ఉన్నంతే నన్ను ఇక చెల్లెట్లో ఇష్టపడ్డది కదా, ఈ కట్నం కనుకలు ఏమైనా ఉంటే మరి పోద్దాం, నువ్వు ఒక 5 లక్షలు 6 లక్షల దాకా నువ్వు పోయి, తమ్ముడు ఒక 5-6 లక్షలు వస్తాడు, మేము కూడా ఏమైనా ఇచ్చే ఉంటే ఇస్తాం వాళ్ళకి అన్నట్టు మాట్లాడితే, వెంటనే బంగారం చేపించి పెట్టినాం, పుస్తకాలు చేపించి పెట్టినాం, మెట్టలు అన్నీ చేపించి పెట్టిన తర్వాత దగ్గర ఒక 7-8 లక్షలు ఖర్చు వచ్చింది స్టార్టింగ్లోనే. ఇంకా ఇచ్చేది ఉన్నది, ఎందుకంటే అతను పారిపోయి వచ్చేసిండు ఇటు. అది కట్న కానుకల గురించి సంబంధం లేదు దానికి. మరి పెళ్ళైన వాళ్ళకి ఎలా ఉంటుంది, వెళ్ళిపోయిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది? అయినా కానీ మా చెల్లెకు తక్కువ చేద్దాం నా ఒపీనియన్ తోటి మా దగ్గర ప్రేమతోటి ఎంత అయితే ఉంటే అంతవరకు పెట్టినాం. దాని తర్వాత కూడా ఇస్తా అని చెప్పేసి అన్నాం. ఎక్కడో ఉండి వెళ్ళడం ఎందుకు? మళ్ళీ రేపు పొద్దున వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న రావచ్చు, అన్న తమ్ముళ్ళు రావచ్చు, ఏమన్నా చేయొచ్చు అని చెప్పేసి ఇదే ఇంట్లో ఉంచినాం. కొన్ని రోజుల తర్వాత డ్యూటీ చేసుకున్న తర్వాత ఇక్కడ రూమ్ చూసుకొని ఉండే నాన్న అని చెప్పేసి అమ్మాయి చెప్పింది, డాడీ చెప్పిండు, నేను కూడా చెప్పిన ఇంట్లో ఉంచకండి, మంచిది కాదు. పెళ్ళైన అమ్మాయి అత్తారింటికి వెళ్ళాలి, ఇంట్లో ఉంటే దరిద్రం, మాకు దరిద్రమే వాళ్ళకు కూడా దరిద్రమే, మంచిది కాదని చెప్పేసి అన్న వీళ్ళు వినలేరు. ఇన్ని రోజులు ఇంట్లో ఉంచుకున్నారు. కానీ పాముకు పాలు వేయించినా కానీ దాని బుద్ధ చూపెడతారు, ఏదో ఒక రోజు కాడేస్తారు, దాని తప్పదు అది. అట్లా పాముని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టారు. ఇది ఎవరు లేని టైం చూసి సైలెంట్గా కాటేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నప్పుడు వైష్ణవికి హరిబాబుకి మధ్య ఎప్పుడన్నా గొడవలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం అట్లా ఏమైనా జరిగినట్లు మీకు తెలుసా? నాకు తెలిసి అయితే నేను చూసినప్పటికీ గొడవలు ఏం లేవు. మా చెల్లి కూడా ఏదైనా చిన్న మాట సైలెంట్గా ఉండని చెప్పేసి, నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు అని చెప్పేసి అతన్ని ఓదార్చేది మంచిగా. హరిబాబు వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నా మాట్లాడినా, అన్నమ్మలు ఏమన్నా మాట్లాడినా కానీ కొంచెం ఓదార్చి మంచిగా బురిగిచ్చేది, నవ్వుపిచ్చేది. వాడేం బురిగిచ్చేది లేదు. వాడు కూర్చున్నామంటే కూర్చున్నాం, తిన్నామంటే తిన్నాం, పన్నామంటే పన్నాం, పోయినామా వచ్చినాక అంతే ఉంటుంది. వచ్చి మరి బావ బొమ్మరిది అరే ఏం చేస్తున్నావు, మరి ఏంటి సంగతి, ఎట్లున్నావు అన్న మాటలు ఉండవు. నేను కూడా కొన్ని రోజులు చూద్దాం మరి ఎట్లుంటుంది సంగతి, ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి చూసిన. కానీ బాగానే యాక్టింగ్ చేసి డౌట్ రాకుండా చేసాను. అతను చేసిన యాక్టింగ్కి చంపినంటే నేను అసలు నమ్మ, గ్యారంటీ నమ్మ. కానీ ఆ టైంలో ఇంట్లో ఉన్నది ఎవరు? వాళ్ళిద్దరే ఉన్నారు. వాడే చంపినని ఒప్పుకున్నాడు. మనం డౌట్ పడకుండా ఉంటాం. ఈ ఇంట్లోనే ఉండి కోరుట్లోకి వెళ్ళి జాబ్ చేసి వస్తుండేనా రోజు? కోర్టులోకి వెళ్ళి జాబ్ చేసి వస్తుండే. బైక్ కూడా వేరేది కావాలని చెప్పంటే వాడిది ఒక చిన్న బైక్ ఉండే. రీసెంట్గా అమ్మ పైసలు తీసుకొచ్చి సంఘంలో లోన్ తీసుకొచ్చింది అన్నట్టు, కొత్త బైక్ కొనిచ్చింది. వాళ్ళు వీడియోలు తీసుకుంటా అని చెప్పంటే కొత్త ఫోన్ కూడా కొనిచ్చింది, ఇప్పించింది అన్నట్టు. ఆ లెక్కల ఖర్చులకు, బండికి రావడానికి పోవడానికి, పెట్రోల్కి, దానికి మొత్తం ఫుడ్ కూడా ఇక్కడనే. వాడేదో ఒక్కోసారి 2 సార్లు తీసుకొచ్చేటోడు కూరగాయలు ఏమైనా ఉంటాయి, అది కూడా మా చెల్లెది ఇమ్మంటే, వాడు సొంతంగా ఏం లేడు, అది కూడా మా వాళ్ళ పైసలే. ఉన్న రోజులు తిన్నాడు, చేసిండు, మంచిగా చూసుకున్నాం, నాకంటే ఎక్కువ చూసుకున్నారు వాళ్ళని. మీ మదరు మీ నాన్న మాకు 3వ కొడుకు అనుకున్నట్లే ఉన్నారు దీన్ని బట్టి చూస్తే. కొడుకు కంటే ఎక్కువ అనుకున్నారు కొంచెం. కాకపోతే పెళ్లి చేసుకున్నాక నెలకి 2 డ్యూటీలు బంద్ చేసిండు, ఒకటే డ్యూటీ మొదలు పెట్టాడు. మళ్ళీ ఇంకొక 2 నెలలకి ఒక డ్యూటీ కూడా చక్కగా కూడా బంద్ చేసిండు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి రావడం పోవడం ఇటువంటివి జరిగింది. నాకు అప్పటి నుంచి మళ్ళీ డౌట్ కొట్టింది, అది ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోరి, ఇటువంటివి పెట్టుకుంటే ఏదైనా జరిగే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ అప్పుడు చెప్పిన. మళ్ళీ మాట వినలేరు.
దాన్ని మెల్లగా జరుపుకుంటూ వచ్చారు, పానం మీదకి వేసారు. మీ పేరు ఏమన్నారు మర్చిపోయినా నేను. రవితేజ్ చెప్పు. నేను ఏమంటున్నానంటే మీ చెల్లెలకి ఫస్ట్ అబార్షన్ కూడా చేయించిందనే వార్తలు వస్తున్నాయి, నిజమేనా? అది చాలా సీక్రెట్గా ఉంచింది అన్నట్టు. ఎందుకంటే వాడు ఆల్రెడీ హాస్పిటల్లో పనిచేస్తుండే కదా, ఏదో నార్మల్ సర్జికల్ దాంట్లో ఉంటాడు, మెడిసిన్లో ఉంటాడు. అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ ఉద్దేశం? అది మనకి ఇప్పటికీ తెలియదు. ఇప్పటికి తెలియదు, ఎవరికి తెలియదు. కనీసం మీ చెల్లెలన్న మీ అమ్మ నాన్నకి చెప్పిందా ఇట్లా నాకు ఇట్లా చేసిండు అది ఇది అని? అంటే మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత చెప్పింది అన్నట్టు తెలుసు నాకు. ఆ టైంలో మాట్లాడి, మరి నాన్న ఈ ప్రెగ్నెన్సీ ఎందుకు తీసుకోండి అని చెప్పేసి మా వాళ్ళు కూడా మాట్లాడారు. వానికి ప్రెగ్నెన్సీ తీసేయడం ఇష్టమే అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకు తీశారు అది మనకు తెలియదు, వాని లోపల ఏమన్నా మనకు తెలియదు కదా. వాడు ఏమైనా బయట పడితే బాగుండేది, బయట పడలేడు. రెండోది వచ్చేసి వీళ్ళు వీటిలో యూట్యూబ్ వీడియోస్ ఇస్తారు కాబట్టి దాంట్లో చూసిన నేను ఆల్రెడీ. లోపల చూస్తే వాడు మంచిగా ఎత్తుకున్నాడు, ముద్దు పెట్టిండు, మంచిగా చూసుకున్నాడు. మరి అంత మంచిగా ఉన్నప్పుడు మనం దీన్ని తీసేస్తానని చెప్పేసి అనుకుంటాం, దానివల్లనే చంపిండని చెప్పేసి అనుకుంటాం. అంటే వార్తలు ఏంటంటే అదనపు అంటే కట్నం కోసము ప్లస్ వాళ్ళ ఇంటి ఆస్తి ఇవ్వము, నువ్వు కట్నం తెచ్చినావా అని ఇట్లా రకరకాలుగా వార్తలు అయితే స్ప్రెడ్ అవుతున్నాయి, అది నిజమేనా? అంటే వాళ్ళ అమ్మది సైకో మ్యాడ్. ఇద్దరు కొడుకులకి మెయిన్గా నేను మంచి మంచి అమ్మాయిల్ని వాళ్ళు ఎట్లున్నా సరే వాళ్ళ వెనక ఆస్తిని చూసి ఏదో కట్న కానుకలు తీసుకొచ్చి ఇద్దరు కొడుకుల్ని సెటిల్ చేసిన. వాళ్ళే ఇల్లు కట్టించారు. ఎవరు? అత్త వాళ్ళు. వాళ్ళ కొడుకులకి అత్త వాళ్ళే ఆస్తులు ఇచ్చారు, డబ్బు పోసారు. అది అడ్డీలకు దింపుకున్నావు, మరి ఎట్లైనా దీంట్లో ఇన్వెస్ట్ చేసి దాంతో బతుకురాలు. ఆ లెక్కలలో నా చిన్న కొడుకు కూడా బతకాలి అంటే కట్నం పైసల మీద బతకాలి, ఎక్కువ రావాలి. కానీ ఈ హరిబాబు అనే మీ అతనిది చూస్తే క్రిమినల్ మైండ్ ఎక్కడోది చంపలేదు. మీ అమ్మ నాన్న ఇదే రూమ్ లో ఉన్నారంట, వాళ్ళే చెప్తారు. ఇదే రూమ్ లో చంపిండంటే ఎంత క్రిమినల్ మైండో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. అసలు చివరిగా ఏం చెప్తావు? ఎలాంటి శిక్ష పడాలి? మీ చెల్లెలకి జరిగిన అన్యాయాన్ని ఏం చెప్తావు సమాజానికి? చివరిగా అని చెప్పానంటే ఇప్పుడు వాళ్ళ అమ్మకు ఆ మైండ్ ఉండే, ఇదండి 2-3 రోజుల నుంచి ఎప్పటి నుంచో తెలియదు కానీ రీసెంట్గా అయితే 2-3 రోజుల నుంచి మనకు వినిపిస్తుంది. మైండ్ వాష్ చేసింది, డైరెక్ట్ కట్నం తీసుకురావాలని చెప్పేసి, ఇంకా ఎక్కువ కావాలి. వాడు చేస్తున్నారు లవ్ మ్యారేజ్, దానికి ఇచ్చేదే కాదు కానీ దాంట్లో ఇచ్చిందని కూడా వాళ్ళ అమ్మ ఎల్లగొట్టినా కానీ మళ్ళీ ఆ కట్నం కావాలన్న మాట ఎందుకు వచ్చింది? నువ్వు నచ్చలేవు, నువ్వు నాకు అవసరం లేదని చెప్పేసి మాట్లాడంగా కూడా ఆమె అట్లా చెప్పాక కూడా నేను మాటలు తిట్టాను కూడా మళ్ళీ నాకు కట్నం తీసుకొస్తానని నేను ఉంచుకుంటా లేకపోలే అంటే ఎస్ సార్. వాళ్ళ అన్నదమ్ములు ఖచ్చితంగా, దాంతోపాటు వాళ్ళ అమ్మ కూడా ఇక దానివల్ల వాడు అట్లా చేసిండు. వానికి ఒకవేళ ఉరి శిక్ష పడి వాళ్ళ అమ్మ కూడా జీవిత ఖైదీ పడితే బెస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. లేకపోతే వాళ్ళు బయట ఎరుగుతూ మా చేతిలో అయిపోతారు అంతే. మీరు వైష్ణవికి ఏమవుతారమ్మా? చూడ్డానికి కూడా అట్లా అసలు ఏం లేరు వాళ్ళు. టూరిస్ట్ ప్లేసెస్కి అంటే హైదరాబాద్కి ఒక 20 times వెళ్ళారేమో వాళ్ళు. వెళ్తారు వస్తారు, 20 times వెళ్ళారేమో వాళ్ళు. వెళ్తారు వస్తారు దేనికైనా కానీ. అతను ఎప్పుడు బిర్యానీ తీసుకురావడం అవి ఇవి తనకి ఏది కావాలంటే తీసుకురా అట్లా చేసేవాడు. ఈ మధ్యన అంటే మేము ఇక్కడ ఉండట్లేదు కదా, మాకు అంతగానో మేము తెలియదు ఏం జరుగుతుంది ఏమవుతుంది అన్నది. అయితే ఈ మధ్యన మొన్న కాల్ చేస్తే నార్మల్గా నేను 8 o'clock అట్లా కాల్ చేసిన, అందరు నవ్వుతూ మంచిగా వీడియో కాల్ మాట్లాడారు. నైట్ అట్లా అయిపోయిందని చెప్పారు. మార్నింగ్ లేసి మేము బయలుదేరి వచ్చేసినాం. ఇప్పటికి ఇంకా మ్యాటర్ ఏం జరిగింది అతనికి ఇన్వెస్టిగేట్ చేస్తే ఏమొస్తుందో దాన్ని బట్టి మేము ఏమైనా చెప్పగలుగుతాం. ఇప్పుడు హరిబాబు మీరు వచ్చినప్పుడు మంచి పలకరించి మంచిగా ఉండేవాడా? అతను పలకరించడం అంటే బాగున్నారా అంటాడు, మాట లేదు ముచ్చట్లేదే లేదు. వచ్చినప్పుడు ఒకవేళ మనం మందలిచ్చినప్పుడు మందలిస్తారు, లేకుంటలేదు సైలెంట్ అంతే. ఇంట్లోకి వెళ్తాడు వస్తాడు అంతే. ఏం చెప్పాడు అతను, ఏం మాట్లాడాడు ఎవరితో. చూడడం కూడా మనుషుల్ని ఇట్లనే చూస్తాడు అంతే. మనం ఏం చెప్పినా ఓకే అత్య మీరు ఇప్పుడు కొరట్లోకి వెళ్ళండి అంటే ఇప్పుడు వెళ్తా అనుకుంటున్నా అని అంటే, అద్దు ఉండు అని అంటే ఉంటా అనుకుంటున్నా అంతే. అతను ఏ ఆన్సర్ ఏది అసలు ఏం అర్థం కాదు. అతని మైండ్ సెట్ తెలియదు.